ఆ ఫోటోల కోసం లైఫ్ లాంగ్ జైల్లో ఉంటావా? ఆయనంత తొందరగా వినడు, కానీ ఆ ఫోటోలు ఏవో నేనే తీసుకొస్తాను. వీటిని ఆధారంగా చేసుకుని వాడిని ఇంట్లోంచి బయటికి పంపించగలమా? వాడు మళ్ళీ వేరే ఆధారాలు ఏవైనా చూపిస్తే? ఇంతవరకు మన జుట్టు వాడి చేతిలో ఉండేది అంకుల్. ఇప్పుడు వాడి జుట్టు మన చేతికి చెక్కింది. ఇంతకు ముందులా వాడు మిమ్మల్ని బెదిరించలేడు. నేను మీ మేలు కోరే చెప్తున్నాను సార్. చిన్నపిల్లని చంపితే మహా పాపం సార్. ఎవరో ఎత్తుకుపోయారు. ఈ హర్నాథ్ మాట వినకపోతే ఏం జరుగుతుందో అర్థమైంది కదా. నా బిడ్డను విడిచిపెట్టండి. మీకేం కావాలన్నా చెప్పండి, ఇస్తాను. నాకు కావాల్సింది రాజేంద్ర ఓటమి. ఇస్తావా? నేనెవరనేది ముఖ్యం కాదు, నేను చెప్పబోయేది ముఖ్యం. జాగ్రత్తగా వినండి. అవినాష్ గారు మీకు కాంట్రాక్ట్స్ ఇచ్చారన్న కోపంతో హరి అవినాష్ గారి పాపని కిడ్నాప్ చేశారు. మీకు ఇచ్చిన కాంట్రాక్ట్స్ తిరిగి తీసుకోకపోతే పాపని చంపేస్తానని అవినాష్ గారిని బెదిరిస్తున్నారు. మీరు మానవత్వం ఉన్న మనిషి కాబట్టి మీకు ఫోన్ చేసి చెప్తున్నాను. హరి ఎంత దుర్మార్గుడో మీకు బాగా తెలుసు. మీరు కాంట్రాక్ట్స్ తిరిగి ఇవ్వకపోతే చెప్పినట్టుగానే పాపని చంపేస్తాడు. మీరు తొందరగా నిర్ణయం తీసుకొని పాప ప్రాణాలు కాపాడండి ప్లీజ్. ఏమండి, ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? ఆ హరి చేసే పాపాలకు అంతు లేకుండా పోతుంది బోనా. మళ్ళీ ఏం చేశాడు? ఇంకా వాడికి మన మీద పగ్గ చల్లారలేదు బోనా. మనకి సహాయం చేసిన పాపానికి అవినాష్కి ఆపద తలపెట్టాడు. అవినాష్ పాపని కిడ్నాప్ చేసి చంపేస్తానని బెదిరిస్తున్నాడు. వాడికి పోయి కాలం వచ్చిందండి. మన ఆస్తి మొత్తం సర్వనాశనం చేసి మన మీద పగ తీర్చుకున్నాడు. వాడికి ఇంకా పగ చల్లారకపోతే మనల్ని ఏదో చెయ్యాలి గాని పాపం ఆ పసిబిడ్డ ఏం చేసిందండి? మనలాంటి వాళ్ళకి సహాయం చేసే ఒక మంచి మనిషి కడుపున పుట్టింది కదా, అదే ఆ బిడ్డ చేసిన తప్పు. హరికి కావాల్సింది మన పతనం బోనా. అందుకే మనకు సహాయం చేస్తున్న వాళ్ళని లక్ష్యంగా చేసుకుంటున్నాడు. ఇప్పుడు మనకు వచ్చిన కాంట్రాక్ట్లు వెనక్కి తిరిగి ఇవ్వకపోతే ఆ పసిబిడ్డను చంపేస్తాడు. ఇప్పుడేం చేయమంటావు బోనా? నా భర్త ఇప్పుడు సరియైన నిర్ణయమే తీసుకుంటారని నమ్మకం నాకుందండి. పగవాడు కూడా క్షేమంగా ఉండాలని ఆలోచించే మనస్తత్వం మీది. అలాంటిది మీ మేలు కోరే వాళ్ళ ఆపదలో ఉంటే చూస్తూ తట్టుకోలేరని నాకు తెలుసు. మీకేం చేయాలనిపిస్తే అదే చేయండి. ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? హరి ఇచ్చిన గడువు అయిపోయింది. మీరెలాంటి నిర్ణయం తీసుకోకుండా ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నారు. హరి మంచివాడి కాడండి. పసిబిడ్డని కూడా ఆలోచించడు. నాకు భయంగా ఉంది. ఏదో ఒకటి చెయ్యండి, ఏదో ఒకటి చెయ్యండి. ఏం చేయమంటావు భార్గవి?
ఇప్పుడు మీ బాబాయ్ దగ్గర నుంచి కాంట్రాక్ట్లు వెనక్కి తీసుకోవాలి. చేసిన సహాయాన్ని ఎలా ఎలా వెనక్కి తీసుకోమంటావు? చేసిన సహాయాన్ని ఎలా ఎలా వెనక్కి తీసుకోమంటావు? పాపం మీ బాబాయ్ పరిస్థితి ఆలోచించు. ఈ కాంట్రాక్ట్ కూడా పోతే ఆయన పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది. అయినా ఈ హరి గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. వాడు పాపని ఏమీ చేయడు. చూస్తుండు, మళ్ళీ ఫోన్ చేసి రాజేంద్ర దగ్గర నుంచి కాంట్రాక్ట్లు తీసుకోకపోయినా పర్వాలేదు, నాకు డబ్బులు ఇవ్వు అని అంటాడు. అప్పుడు వాడు అడిగిన డబ్బు వాడి మొహాన పడేసి పాపం తెచ్చుకుందాం. మున్ని, నో నో, నా మూలంగా పాప ప్రాణాలు కోల్పోవటానికి వీల్లేదు. ఇంకా మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఇచ్చిన గడువులో ఆల్రెడీ అరగంట అయిపోయింది. తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. ఏ నిర్ణయం తీసుకోమంటారు చెప్పండి. పాప కోసం నా ఆస్తి మొత్తం రాసిమ్మన్నా రాసిచ్చుండేవాణ్ణి. కానీ ఇచ్చిన మాట, చేసిన సహాయం వెనక్కి తీసుకోమంటున్నాడా హరి. ఇప్పుడు నేను మీ బాబాయ్ దగ్గరికి వెళ్ళి నేను ఇచ్చిన కాంట్రాక్ట్స్ వదులుకోండి అని అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఆయన నా గురించి ఏమనుకుంటారు? ఏమీ అనుకోరు. నాకు మా బాబాయ్ గురించి బాగా తెలుసు. ఆయనకొక పసిబిడ్డ ప్రాణం కంటే ఈ కాంట్రాక్ట్స్ ఏం ముఖ్యం కాదు. పైగా హరి పాపని కిడ్నాప్ చేసింది మా బాబాయ్ పతనం కోరే గాని మీ డబ్బుకి ఆశపడి మాత్రం కాదు. పాప మనకి క్షేమంగా దక్కాలంటే మీరిచ్చిన కాంట్రాక్ట్స్ మా బాబాయ్ వదులుకోవాలి. అంతకంటే వేరే మార్గం లేదు. ఎలా వచ్చావమ్మా? ఎవరు నిన్ను విడిచిపెట్టారు? నన్ను ఒక అంకుల్ కారులో తీసుకెళ్లారు కదా, ఆ అంకులు ఇంకొక అంకుల్ దగ్గర తీసుకెళ్లారు. డాడీ దగ్గర నుంచి ఫోన్ రాకపోతే నన్ను చంపేయమని చెప్పారు మమ్మీ. ఆ తర్వాత మళ్ళీ నన్ను తీసుకొచ్చి వదిలేశారు. అంతే మమ్మీ. పోనీలే అమ్మా, ఆ భగవంతుడి దయ వల్ల నువ్వు మాకు మళ్ళీ దక్కావు. అంతే చాలు.
నేను మీ బాబాయ్తో మాట్లాడలేదు. కనీసం హరికి ఫోన్ చేసి రిక్వెస్ట్ కూడా చేయలేదు. పాపని ఎలా వదిలేశాడు? ఆశ్చర్యంగా ఉంది. ఏం జరుగుంటుంది? హలో. శభాష్ అవినాష్, మొత్తానికి నీ కూతురి మీద నీకు ప్రేమ ఉందని నిరూపించుకున్నావు. అసలు రాజేంద్ర దగ్గర నుంచి కాంట్రాక్ట్ వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదన్నావు. ఇప్పుడు ఎలా తీసుకున్నావు? కూతురు ఎక్కడ దూరం అయిపోతుందని భయపడ్డావు కదూ. ఎదుటి మనిషిలో భయం పుట్టించి బిజినెస్ చేయడమేరా నా ప్లస్ పాయింట్. హరిగారు, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేనేంటి రాజేంద్ర గారికి ఇచ్చిన కాంట్రాక్ట్లు వెనక్కి తీసుకోవడం ఏంటి? నువ్వు చెప్పకపోతే ఆ రాజేంద్ర నా దగ్గరకు వచ్చి కాంట్రాక్ట్ పేపర్లను నా మొహాన్ని కొట్టి ఇక ఆ కాంట్రాక్ట్ చేయడం లేదని ఎందుకు చెప్తాడు? ఒక్క 10 నిమిషాల క్రితం ఏం జరిగిందో తెలుసా? నువ్వు చెప్పకపోతే ఆ రాజేంద్ర నా దగ్గరకు వచ్చి కాంట్రాక్ట్ పేపర్లను నా మొహాన్ని కొట్టి ఇక ఆ కాంట్రాక్ట్ చేయడం లేదని ఎందుకు చెప్తాడు? ఒక్క 10 నిమిషాల క్రితం ఏం జరిగిందో తెలుసా? ఇంకొద్దిసేపు ఓపిక పట్టరా. ఆ అవినాష్ గడికి 1 గంట టైం ఇచ్చాను. అరగంట అయిపోయింది. ఇంకా అరగంట మిగిలింది. ఈ అరగంటలో అవినాష్ దగ్గర నుంచి మనం కోరిన రెస్పాన్స్ రాలేదే అనుకో, అప్పుడు వేసి చిన్న పిల్లను కూడా చూడొద్దు. ఏంట్రా అలా చూస్తున్నావు? తీసుకో, నా కాంట్రాక్ట్స్, అగ్రిమెంట్స్, డాక్యుమెంట్స్ అన్నీ తీసుకో. నా ఆరోగ్యం బాగోలేదు, నేను ఈ కాంట్రాక్ట్స్ చెయ్యలేనని వాళ్ళకి లెటర్ కూడా రాసి పంపించాను. అందులో దానికి జెరాక్స్ కాపీ కూడా ఉంది. చూసుకోరా. నీకు కావాల్సింది ఇదేగా, నువ్వు కోరుకుంది ఇదేగా. నేను ఆ కాంట్రాక్ట్లన్నీ వదులుకున్నాను. నువ్వు ఆ పసిబిడ్డను వదిలేసేయి. ఎవరికి షాక్ ఇవ్వాలంటే ఏ స్విచ్ నొక్కాలో నాకు బాగా తెలుసు. ఇప్పటికైనా అర్థమైందా ఈ హరితో పెట్టుకుంటే ఏమవుతుందో? ఏవో మాయలు చేసి కాంట్రాక్టులు సంపాదించావు, కానీ నేను నీకంటే పెద్ద మాయగాణ్ణి. నువ్వు సంపాదించిన కాంట్రాక్ట్ని నీ చేత్తోనే వదులుకునేలా చేశాను. ఏంట్రా పెద్ద ఘనకార్యం చేసినట్టు ఫీల్ అవుతున్నావు? పసిబిడ్డను అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడానికి నీకు సిగ్గులేదు? అయినా నీకో పెళ్ళాం పిల్లలుంటే కదా పసిబిడ్డల విలువేంటో తెలియడానికి. అయినా నా మీద కోపం ఉంటే నా మీద చూపించాలి గాని ఆ పసిబిడ్డ నీకేమన్యాయం చేసిందిరా? చిన్నపిల్లల జోలికి, మంచివాళ్ల జోలికి వెళ్తే కుక్క చావు చేస్తావు. ఈరోజు నేనేదో పోగొట్టుకున్నానన్న ఆవేశంతో చెప్పటం లేదురా. రేపు నువ్వు మరింత పోగొట్టుకునే ప్రమాదం లేకుండా ఒక మనిషిగా ఆలోచించమని హెచ్చరిస్తున్నాను. మనిషిగా మారమని చెబుతున్నాను. లేకపోతే సర్వనాశనమైపోతావు. నాశనమైంది ఎవరు? నువ్వా నేనా? ఎప్పటికైనా గెలుపు నాదేనని ఆ రోజే చెప్పాను. ఈరోజు నిరూపించాను. నేనే గెలిచాను. ఒకరిని బాధ పెట్టడం వల్ల వచ్చే గెలుపు గెలుపు కాదురా. నన్ను నాశనం చేయటమే నువ్వు గెలిచినట్లనుకుంటే అందుకోసం ఒక పసిబిడ్డ ప్రాణాలు అడ్డం పెట్టి నువ్వు ఓడిపోయావు. నేను బిజినెస్ పరంగా ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఒక పసిబిడ్డ ప్రాణాలు కాపాడటానికి నా బిజినెస్నే త్యాగం చేసి నేను గెలిచాను. నువ్వు గెలిచి ఓడావు, నేను ఓడి గెలిచాను. ఇంకా నీలో మానవత్వం ఏదైనా మిగిలుంటే నువ్వు కోరుకున్నది నీకు దక్కింది కాబట్టి ఆ పసిబిడ్డను క్షేమంగా వదిలిపెట్టు. అది జరిగింది. ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పకుండానే రాజేంద్ర డాక్యుమెంట్స్ నా మొహాన్ని కొట్టి వెళ్తాడా? వాడు డాక్యుమెంట్స్ ఇవ్వకుండానే నేను నీ కూతుర్ని విడిచిపెడతాననుకున్నావా? ఓన్లే ఏదైతేనే నాకు కావాల్సింది నాకు దక్కింది, నీ కూతురు నీకు దక్కింది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఇంకెప్పుడైనా రాజేంద్రకి హెల్ప్ చేసావే అనుకో, మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. అర్థమైంది కదా? ఫోన్ పెట్టేయ్. ఏంటండి ఏమంటున్నారు?
పాపని హరి విడిచిపెట్టడానికి కారణం ఏంటో తెలుసా? మీ బాబాయ్ ఆ కాంట్రాక్ట్ డాక్యుమెంట్స్ అన్నీ హరికి ఇచ్చేశారంట. మీ బాబాయ్ ఎందుకు ఇలా చేశారు? నేను మీ బాబాయ్కి ఫోన్ చేసి చెప్పలేదే. అసలు హరి పాపని కిడ్నాప్ చేశాడని, మీ బాబాయ్ కాంట్రాక్ట్స్ వదులుకుంటేనే పాపని వదిలిపెడతానన్నాడని మీ బాబాయ్కి ఎలా తెలిసింది? ఎవరు చెప్పుంటారు? నిజం చెప్పండి, మీరే చెప్పారు కదూ. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి